Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Training Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 19th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడ్ ఏరియాస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడ్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మనకి ఎంట్రీ అంటే లైక్ రివర్సల్ ఎంట్రీ, అది కూడా ఎండ్ ఆఫ్ ది డే లైక్ 2 o'clock ఆ టైంకి వచ్చిందన్నమాట. బట్ చాలాసేపు కన్సాలిడేట్ చిరాకు తెప్పించింది అనమాట ఓవరాల్గా. సో ఎక్కడొచ్చింది ఏంటనేది చూపించుకుందాం. లైక్ ఇప్పుడు చూసుకుంటే మనకి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, లైక్ మార్కెట్ డే టైం ఫ్రేమ్లో బుల్లిష్ లైక్ లిక్విడిటీ తీసుకుని అప్సైడ్ ట్రావెల్ అవుతుందని. ఈ అప్సైడ్ ట్రావెల్ అవ్వడం వల్ల ఒకసారిగా లైక్ స్పైక్ అయిపోతుంది అనమాట. ఎక్కడ ఛాన్సెస్ అనేది ఇవ్వకుండా మార్కెట్ అనేది ర్యాలీ అయిపోతుంది అసలు. ఓకే, సో ఇదే బాధ ఎప్పుడైనా సరే. లైక్ వన్స్ లిక్విడిటీ ఫిల్ అయిపోయి ఓకే లైక్ దానికి కావాల్సిన లిక్విడిటీ అది వచ్చేస్తే మార్కెట్ అనేది రన్ అయిపోతుంది అనమాట. మనకి ఎక్కడ ఛాన్స్ అవ్వకూడదు. చూడండి 2 daysలో అసలు ఎక్కడ పుల్ బ్యాకే లేకుండా మార్కెట్ అలా అప్సైడ్కి ర్యాలీ అయిపోయింది, మనకి ఎక్కడ ఛాన్స్ అవ్వకుండా. ఎర్లీ మార్నింగ్ కూడా అసలు లైక్ రిట్రెస్ ఎర్లీ మార్నింగ్ ఏమైంది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే. సో లైక్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఈ ఇండ్యూస్మెంట్ అంటే లైక్ ఇది ఇండ్యూస్మెంట్ తీసుకున్నమాట. ఇండ్యూస్మెంట్ తీసుకుని అప్సైడ్ బ్రేక్ అయింది. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామా అంటే కరెక్ట్ కన్ఫర్మేషన్స్ లేవు, సరైన కన్ఫర్మేషన్స్ లేవు అన్నమాట. ఈ ఎంట్రీ అనేది మనం తీసుకోలేం. ఓకే, ఈ ఎంట్రీ అనేది మేము తీసుకోలేం. ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి అయినా పోనీ అప్సైడ్కి వెళ్ళి ఉంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయినా ప్లాన్ చేసే వాళ్ళం. ఓకే, సో ఈ ఎంట్రీ అనేది తీసుకోలేం, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ ఎంట్రీ అనేది తీసుకోలేం. బట్ మరి మీకు ఎవరైతే లైక్ మన స్టూడెంట్స్ అయితే ఈ ఎంట్రీ తీసుకోరు, బట్ అవుటర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎంట్రీ తీసుకోరని నాకు తెలియదు మరి. సో ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ చూసుకుంటే లైక్ అయితే ఒకటి ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా చూసుకోవాలి మార్కెట్ మనకి. ఓకే, సో అది ఎక్కడి నుంచి వస్తుంది లైక్ ఇక్కడ మనకి సప్లైస్ ఉన్నాయి, చాలా సప్లైస్ ఉన్నమాట. నేను ఏమనుకున్నానంటే లైక్ ఇక్కడ ఈక్వలైజ్ ఉన్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఓకే, ఇక్కడ నుంచి లైన్ వగ్గేస్తాను మీకు. ఓకే, సో చాలా అడ్డంకులు ఉన్నాయి. ఆల్రెడీ దాటేసాం కదా, ఆల్రెడీ ఈ మార్కెట్ దాటేసాం. ఓకే రైట్. సో లైక్ ఇది చూసుకుంటే ఓకే, ఇది పెద్దగా లైక్ ఏంటంటే సప్లై జోన్ నుంచి ఏం రావట్లేదు, మనకు పెద్దగా సప్లై ఏం లేదు, ఇది భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఏంటంటే దీనికి కన్ఫర్మేషన్ లేదన్నమాట. అందుకే ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోలేకపోతున్నాం మనం. రైట్, ఓకే, నో ప్రాబ్లం. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ అవుతుంది కదా. ఓకే, సారీ, పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, ఇంటర్నల్ పుల్ బ్యాక్. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఓవరాల్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కన్సాలిడేట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చినా, బుల్లిష్ ఎంట్రీ వచ్చినా, బేరిష్ ఎంట్రీ వచ్చినా మనకు తెలిసి మీకు సంపాదించేది ఏంటి ఉండదు అనమాట. సో నేనేం చేశానంటే లైక్ ఇక్కడ సప్లైస్ పెట్టుకున్నాను కదా, అప్సైడ్కి వెళ్తున్నప్పుడు అంటే సప్లైస్ వెళ్ళినప్పుడు రిట్రేస్మెంట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేశాను. ఎందుకంటే బుల్లిష్ ఎంట్రీ మనకు దొరకదు. బుల్లిష్ ఎంట్రీ దొరకాలంటే మళ్ళీ లిక్విడిటీ తీసుకుని మళ్ళీ అంటే 15 minutes టైం ఫ్రేమ్ లిక్విడిటీ తీసుకుంటే మళ్ళీ అప్సైడ్కి వెళ్తే బాగుంటుంది. ఎక్కడ లిక్విడిటీ అనేది తీసుకోకుండా మార్కెట్ అనేది ఒకసారి సింగిల్ సైడ్ ర్యాలీ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇలాగా నేను లైన్స్ ఈ సప్లైస్ అలా పెట్టుకుని ఉంచుకున్నాను, ఇంబ్యాలెన్స్ లైక్ సప్లైస్ అలా పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. ఓకే, సో అక్కడి నుంచి రివర్సల్ వస్తే ఆ రిట్రేస్మెంట్లో ఏదో కొన్ని పాయింట్స్ అంటే టోటల్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉన్నది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. లైక్ అంటే లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం కూడా బుల్లిష్ ఉన్నది. అంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం రిట్రేస్మెంట్ లో బుల్లిష్ ఉన్నది అనమాట. ఓకే, బట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్నెస్ ఉన్నది. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ దొరకట్లేదు ఎంట్రీ, బుల్లిష్ ఎంట్రీ ఎక్కడ దొరకట్లేదు అనమాట. ఓకే, సో మార్కెట్ అనేది రిట్రేస్మెంట్. సో అందుకే ఏంటంటే ఇలాగ సప్లైస్ తీసుకుని ఏదైనా చిన్న రిట్రేస్మెంట్ వస్తుంది కదా, ఆ కొన్ని పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆ సప్లై జోన్ కి వచ్చేస్తుంది మార్కెట్ అనేది. సప్లై జోన్ కి వచ్చేసి చాలాసేపు కన్సాలిడేట్ అయింది మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ మీకు ఎంట్రీ క్లిక్ అయ్యి ఉండొచ్చు, ఎంట్రీ క్లిక్ అయినా సరే బట్ స్టిల్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. ఓకే, సో ఎక్కడి నుంచి నేను రివర్సల్ ఎంట్రీ ప్లాన్ చేశారంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ సప్లై జోన్ గీసాను కదా. ఓకే, సో ఈ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, సో ఆ ఏరియా దగ్గర నుంచి మనకి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంటర్నల్ పుల్ బ్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు గీయనులేండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి బ్యూటిఫుల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే, సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వెళ్ళి రిట్రేస్మెంట్ అయ్యి ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. బట్ అసలు నాకు మామూలు చిరాకు తెప్పించలేదు అసలు. నేను ఏంటంటే లైక్ ఈ టార్గెట్ వరకు ఇలా పెట్టేసుకున్నాను.
ఇది ఒక ట్రెండ్ లైన్ టార్గెట్, చాలాసేపు కన్సాలిడేట్ అవుతుంది కదా, వస్తుంది బ్రేక్అవుట్ వస్తుంది అని చూశాను. బట్ ఇంకా చూసి 3 ఎగ్జిట్ అయిపోయాను అనమాట. నేను ఎప్పుడు 3:30 పొజిషన్స్ ఉంచరు. ఓకే పోతే పోయింది, లైక్ ఏదైనా సరే 3:30 పొజిషన్స్ ఉంచరు. 3 తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది అనమాట. వరస్ట్ సినిమా. నిన్న కూడా బ్యాడ్ లక్, ఈరోజు కూడా బ్యాడ్ లక్. నిన్న బ్యాడ్ లక్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఇండ్యూస్మెంట్ నిన్న వీడియో చూసినా తెలుస్తుంది. ఇక్కడ లైక్ అంటే లిక్విడిటీ తీసుకొని మళ్ళీ ఈ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఈ బ్యాక్ సైడ్కి వచ్చి ఎంట్రీ స్మాల్ స్టాప్ లాస్ వచ్చి ఎంట్రీ దొరుకుతుంది అంటే అక్కడ దొరకలేదు. ఇక్కడ దొరికితేనేమో కన్సాలిడేట్ అయిపోయింది. చాలాసేపు చిరాకు తెప్పించింది, అసలు మామూలు చిరాకు తెప్పించింది అనమాట. సో ఇంకా 3 ఎగ్జిట్ అయిపోయింది. 3 ఎగ్జిట్ అయిన తర్వాత వచ్చింది, బట్ స్టిల్ ఓకే ఇంకా మనం అయిపోయిన దాని గురించి దాన్ని పట్టించుకోకూడదు ఇంకా. బట్ స్టిల్ వ్యాలిడ్ ఎంట్రీ, గుడ్ ఎంట్రీ. ఇదికి టైం అయిపోయింది కాబట్టి లైక్ మనం ఏం చేయలేకపోతున్నాం. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మంచిగానే లైక్ ఎండ్ ఆఫ్ ది డే మంచి ర్యాలీ వచ్చింది. ఓకే సో రైట్, ఈ రోజు మనం చూసుకుంటే ఈ ఒక్క ఎంట్రీయే నాకు ఉన్నది. ఈ లైక్ ఇది ఎంట్రీ చాలా మంచి ఎంట్రీ అన్నమాట. లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఎలా పడితే ఎవరు పడితే నాకు తెలిసి ఇది క్యాప్చర్ చేయలేరు. సో 1 minute టైం ఫ్రేమ్ మీద మంచి గ్రిప్ ఉంటే తప్ప మీరు ఎలాంటి ఎంట్రీ ప్లాన్ చేయలేరు అనమాట. ఓకే సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్, ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్ని 1 minute టైం ఫ్రేమ్లో కూడా రీడ్ చేసే సత్తా మీకు రావాలి అనుకుంటే, సో 15 minutes టైం ఫ్రేమ్లోని డే టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద వింతం కాదు. 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఫైండ్ చేయడం, లిక్విడిటీ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ డే టు డే షిఫ్ట్ అయిపోతుంటుంది. ఓకే రోజుకి ఒకలా బిహేవ్ చేస్తుంటుంది, దానికి తగ్గట్టు అకార్డింగ్ టు బిహేవ్ చేయాలన్నమాట. ఓకే సో యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అంత బుల్లిష్ ట్రెండ్. మరి ఇక్కడ మనం బేరిష్ ట్రెండ్లో మరి ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా, అవునా? ఓకే అంటే యాక్చువల్లీ నాకు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, నేను కొద్దిగా ప్రాఫిట్లోనే, అంటే అది ప్రాఫిట్ కాదు, లైక్ ఏదో అది లైక్ ఏమంటారు చూడండి, బ్రోకరేజ్ అమౌంట్ కొద్దిగా లైక్ ఏదైతే దాన్ని ఫిల్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకొని బయటకు వచ్చేసాను అనమాట. బట్ స్టిల్ ఓకే సో రివర్సల్లో ఈ ఎంట్రీ ప్లాన్ చేసి హిట్ అవ్వకుండా, స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మెయింటైన్ చేసిందే కదా ఈ ట్రెండ్. మరి సో రివర్సల్లోనే ఓకే సో ఇంత మార్కెట్ బుల్లిష్లోని మనం రివర్సల్ ఎలా ప్లాన్ చేస్తాం ఏంటనేది చాలా స్కిల్ కావాలి, చాలా స్కిల్తో కూడుకుంది అనమాట. ఓకే సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో రైట్, సో అది మాట ఈరోజు మార్కెట్ చూసుకుంటే, ఈరోజు మార్కెట్లో కూడా చెప్పుకోవడానికి ఏం లేదు. సో నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూద్దాం. రేపటి మార్కెట్ కోసం చూస్తే నాకు అనిపిస్తుంది ఈ 2 days బిగ్ ర్యాలీ వచ్చింది కదా, ఒక రిట్రేస్మెంట్ కోసం చూస్తున్నాను. ఒక రిట్రేస్మెంట్ కదా చూస్తున్నానంటే రావాలని రూల్ లేదు, వస్తే బాగుంటుంది. అయితే ఇంకా లైక్ ఏంటంటే రిట్రేస్మెంట్ వచ్చింటే టోటల్గా డౌన్ ట్రెండ్ అయిపోతున్నట్టు కాదు. ఓకే సో ఇప్పుడు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఎక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. లైక్ ఇక్కడ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్. ఇక్కడ ఇది పుల్ బ్యాక్ అంటే ఇది లైక్ ఇది పుల్ బ్యాక్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యాలిడ్ పుల్ బ్యాక్ వస్తున్నారు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే వ్యాలిడ్ పుల్ బ్యాక్, ఇది పుల్ బ్యాక్ కాదు, ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవుతుందా అంటే ఇది బ్రేక్ అయినప్పుడు, ఈ హై బ్రేక్ అయినప్పుడు ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవుతుంది. ఇంకా అది హై బ్రేక్ అవ్వలేదు కాబట్టి సో మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే అన్నమాట. రైట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే ఉన్నది. నేనేమనుకుంటున్నానంటే లైక్ ఇది ఉన్నది చూడండి, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఒకలాగా బ్రేక్ అవుట్ అయిపోయినా సరే లైక్ ఇక్కడ చూసుకుంటే పైన ఇది ఒకటి, ఈ జోన్ ఇలా లైక్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ద్వారా ఒక లైన్ ఇలా పెడుతున్నాను. రైట్ సో ఇప్పుడు మనకు చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చి, ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే, అప్ సైడ్ క్లోజ్ చేస్తే మనం బుల్లిష్ సైడ్ ఉంటాం. ఓకే నేను ఇది క్విక్గా కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే లైక్ ప్రతిరోజు చెప్తున్న టైపే కదా, అండ్ అట్ ద సేమ్ టైం రిపీటెడ్ పర్సన్సే వస్తున్నారు. సో అలాగో వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి సింపుల్గా చెప్పేస్తాను, మళ్ళీ ఎలాబరేట్ చేయను మీకు. ఓకే సో నాకు అర్థం కావట్లేదు ఎలాబరేట్ చేసి చెప్పండి అంటే రేపటి ఓకే మీకు ఒక లేదు మీరు ఎలాబరేట్ చేసా చెప్పండి అంటే రేపటి వీడి నుంచి అలా కంటిన్యూ చేస్తాను. లేదు పర్లేదు పైన ఇలా చెప్పండి పర్లేదు అనుకుంటే ఇలాగే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే రిపీటెడ్ మెంబర్స్ వస్తున్నారు, ఇంకా కొత్తలు ఎవరు రావట్లేదు. సో ఆ రిపీటెడ్ మెంబర్స్ కోసం మళ్ళీ ఎందుకు ప్రతిరోజు అది ఒకటే స్టోరీ ఒకటే వాళ్ళకి చిరాకు ఉంటుంది కదా. సో అందుకే లైక్ ఓకే సో ఇప్పుడు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయితే 15 minutes టైం ఫర్ లాస్ట్లో ఇదే కదా. సో ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా, లేదంటే డబుల్ క్యాండిల్ అది మీకు తెలిసిందే కదా, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఉంటాం అన్నమాట. ఓకే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఉంటాం. లేదు ఆ సినారియో ఏం జరగలేదు, మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది అనుకుందాం. ఓకే మంచిగానే బ్రేక్అవుట్ అయ్యి 2 candlesలో అప్ సైడ్కి వెళ్ళకపోతే డౌన్ సైడ్ లైక్ అంటే లైక్ డౌన్ సైడ్ వస్తాం.
ఓకే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. ఓకే 15 minutes టైం ఫ్రేమ్ ట్రెండ్ ప్రకారం పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు, అంటే టోటలీ డౌన్ ట్రెండ్ వెళ్ళిపోతామని కాదు, ఒక రేపు ఎల్లుండి వరకు కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంటాం అన్నమాట అంతే. మళ్ళీ కింద నాకు ఎక్కడో దగ్గర ఆర్డర్ బ్లాక్ వస్తుంది కదా, ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట. ఓకే సో ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటుంది మార్కెట్ అనేది. ఒక హెల్దీ మార్కెట్లో రిట్రేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సో ఒకవేళ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరగకపోతే ఇక్కడ నుంచి బేరిష్ సైడ్ ఉంటాం అన్నమాట. ఓకే ఇక్కడ నుంచి బేరిష్ సైడ్ ఉంటాం. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడైనా సరే లేదన్నా ఈ హై అయినా ఓకే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి క్యాండిల్ స్వీప్ ఆఫ్ చేసినా సరే, లేదంటే అదే లైక్ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతాయి. ఓకే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు రేపు అంతా డౌన్ ట్రెండ్ ఉండొచ్చు అన్నమాట. ఓకే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ ఇలా క్లోజ్ అయితే మాత్రం అట్ ద సేమ్ టైం ఈ లో కూడా మంచిగా బ్రేక్ అయిపోతే ఇంకా మంచిది. బట్ స్టిల్ ఇంకా లైక్ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇంకా మనం డౌన్ ట్రెండ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం మనం చూస్తాం. లేదా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, లేకపోతే ఇది మంచిగా బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అనుకోండి. సో ఇక్కడ మనం వెయిట్ చేస్తాం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట ఇది. ఓకే అట్ ద సేమ్ టైం 50,000 ఏరియా, 50,000 లెవెల్కి వచ్చేస్తున్నాం. 50,000 లెవెల్ సైకలాజికల్ అందుకే చెప్పాను అనమాట, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎలాగైనా సరే ఇక్కడ నేను బేరిష్గా ఉందామని చూస్తున్నాను. అంటే బేరిష్గా ఉందామని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు, అక్కడ మార్కెట్ ఫామ్ అవుతుంటుంది కదా, దాని తగ్గట్టు బేరిష్నెస్ చూసుకుంటాం అనమాట. సో ఏదైనా సరే ఇక్కడ నుంచి కొద్ది బేరిష్నెస్ చూస్తాం. లేదు అదేం లేకుండా మంచిగా క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే ఇంక బుల్లిష్ సరే చూసుకుంటాం అనమాట. సో షార్ట్గా చెప్పేసి నేను ఏమనుకోకండి, నేను అంటే రిపీటెడ్ మెంబర్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు తగ్గట్టే చెప్పాను. లేదు మీకు కావాలి అనుకుంటే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మంచిగా కావాలి అనుకుంటే రేపటి క్లాస్ నుంచి అది ఆ విధంగా చెప్తాను. ఓకే రైట్. సో అది మాట ఈరోజు ఎక్స్ప్లెనేషన్. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.